ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే వాన వరదైంది, నగరాన్ని ముంచేసింది. మరోసారి ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా మరోసారి భాగ్యనగరంపై ప్రతాపం చూపించాడు. దాదాపు 3 గంటల పాటు కురిసిన కుంభవృష్టికి నగరం నిలువునా మునిగింది. మెయిన్ సెంటర్ లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమైన వర్షం 6 గంటల వరకు బీభత్సవంగా కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్ల మీద పెద్ద ఎత్తున నీరు నిలిచిపోయింది. ముఖ్యంగా రైల్వే అండర్ బ్రిడ్జిల వద్ద పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. నడుం లోతు నీళ్లు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కనీసం నడిచే వీలు కూడా లేదు. ఆటోలు, కార్లు, బైకులు ఇలా అన్ని నీటిలో మునిగిపోయాయి. ఇంజన్లలోకి నీళ్లు వెళ్లిపోవడంతో ఆగిపోయాయి. కనీసం ముందుకు వెళ్దామన్నా కదిలే పరిస్థితి లేదు. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్తున్న వారు, స్కూళ్ల నుంచి బయలుదేరిన చిన్నారులు ట్రాఫిక్ లోనే చిక్కుకొనిపోయారు. దీంతో ఇళ్ల వద్ద తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు. జూబ్లీ హిల్స్, ఎమ్మెల్యే కాలనీ, చెక్ పోస్ట్, సికింద్రాబాద్, అమీర్పేట, పంజాగుట్ట, ఎర్రగడ్డ ఇలా ఎక్కడ చూసినా కూడా వాన నీరే. ఇక లోతట్టు ప్రాంతాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బస్తీల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరిపోయింది. ఇళ్లలోకి వాన నీరు ప్రవేశించడంతో నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరొక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. హైదరాబాద్ లో కుంభవృష్టితో మెయిన్ రోడ్లన్నీ జలమయమయ్యాయి. బంజారాహిల్స్ లో భారీగా వాహనాలన్నీ నిలిచిపోయాయి. పూర్తి వివరాలను మా ప్రతినిధి కమల్ మనకు అందిస్తారు. ఓటు కమల్. సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ లో ఎక్కడికక్కడ వాహనాలన్నీ నిలిచిపోయాయి. రోడ్లపై భారీగా నీరు చేరింది. ప్రస్తుతం మనం చూడొచ్చు బంజారాహిల్స్ లో ఉన్నటువంటి ఏసీబీ ప్రధాన కార్యాలయం ముందున్నటువంటి రోడ్డు. ఈ రోడ్డు అంతా కూడా నీరు నిలిచిపోయింది. మనం చూడొచ్చు పూర్తిగా నీరు నిలిచిపోవడంతో వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి. మధ్యలో నీటి మధ్యలో ఒక కారు ఆగిపోయింది. అది పూర్తి ఇంజన్ ఆగిపోవడంతో కదలలేనటువంటి పరిస్థితిలో కారులో ఉన్నటువంటి వాళ్ళు కూడా కారులోనే ఉండిపోయారు. స్థానికులు కారు వద్దకు వెళ్ళి కారును బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్ద పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ నీటిలోంచి వాహనాలు బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. కొద్దిసేపు ఈ వాహనాలన్నీ కూడా బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి మనం ఒకసారి గమనిస్తే నీటి భారీగా వర్షపు నీరు చేరింది. చూడొచ్చు మనం ఏ విధంగా వాహనాలు వర్షపు నీటిలో బయటికి వెళ్తున్నాయన్నది కూడా. సిబ్బంది కూడా ఎక్కడికక్కడ నీటిని బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా, ఏర్పాట్లు చేస్తున్నప్పటికి కూడా అది సఫలీకృతం కానటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. వాహనాలన్నీ కూడా నీటిలోనే నిలిచిపోయాయి. ఆ వాహనాన్ని స్థానికులు వెళ్ళి బయటికి తీసుకొస్తే కానీ వెళ్ళినటువంటి పరిస్థితి. ఇంజన్ పూర్తిగా నిలిచిపోయింది. ఇక్కడ డ్రైనేజీకి జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా నీటిని బయటికి పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడైతే నీరు నిలిచిపోయిందో ఆ నీటిని బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అటు వాహనదారులు దాదాపు గంట 2 గంటల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో 2 గంటల దాకా పరిస్థితి ఇదే విధంగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల మాదిరిగానే ఈరోజు కూడా అదే రకంగా వర్షం ఇంకా గంట 2 గంటల పాటు ఇదే విధంగా కురిస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందన్నది అధికారులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్లో చిక్కుకుపోయింది. ఇటు బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, మాసప్ ట్యాంక్ ప్రాంతాలు, అటు పంజాగుట్ట, అమీర్పేట, ఎస్ఆర్ నగర్ ప్రాంతాలన్నీ కూడా ట్రాఫిక్ జామ్లో చిక్కుకుపోయి ఇదంతా కూడా క్లియర్ కావడానికి దాదాపు 2 గంటలు 3 గంటలు పట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకా హైదరాబాద్లో వర్షం కురుస్తూనే ఉంది. అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు కూడా సహాయక చర్యలకు అప్రమత్తం చేశారు. కింది స్థాయి సిబ్బంది అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎక్కడైతే రోడ్లపై నీరు నిలిచిపోయిందో ఆ నీటిని అంతా కూడా వెంటనే తీసేయాలని చెప్పి కూడా అధికారులు కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కెమెరా పర్సన్ రాకేష్ రోషన్తో కమల్, ఎన్టీవీ, హైదరాబాద్.
రవినా? రవి కాదు, వరప్రసాద్ అన్న. కెమెరామెన్ సరే, రేపు వస్తావు కదా, ఎక్కడో వస్తావు కదా మార్నింగ్ వచ్చినప్పుడు సిచ్యువేషన్ చెప్పింది. ఓకేనా? సరే, కొన్ని విజువల్ తీసుకొని వస్తాను. అదే ప్రజలు చెప్తున్నారు. బట్ న్యూస్ ఇటు బంజారా హిల్స్ లో కూడా ప్రజలంతా తడిసి ముద్దయ్యారు. బంజారా హిల్స్ చౌరస్తాలో వాహనాలు నలువైపులా నిలిచిపోయి ఉన్నాయి. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులు తీరాయి. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రెహానా మనకు అందిస్తారు. ఓటీయూ రెహానా. హైదరాబాద్ లో వర్షాలు కంటిన్యూ అవుతానే ఉన్నాయి. గత 3-4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే హైదరాబాద్ నగరంలో అనేక రహదారులు కూడా మట్టి కొట్టుకుపోయి అదేవిధంగా గుంతలతోటి ఇబ్బంది అవుతా ఉంది. అదేవిధంగా రోడ్ల మీద నీళ్లు రావడం, లోతట్టు ప్రాంతాల్లో మునిగిపోవడం అంటే అనేక ఇబ్బందుల్లో నగరవాసులు ఎదుర్కొంటా ఉన్నారు. ఇవాళ కూడా ఉదయం నుంచి కాస్త తెరిపించిన ఈ సాయంత్రం నుంచి మళ్ళీ వర్షం కుండపోతగా వర్షం మొదలైంది. దీంతో ఎక్కడికక్కడ రోడ్లన్నీ స్తంభించిపోయి రోడ్లంతా కూడా ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు నగరవాసులు ఇబ్బంది పడతా ఉన్నారు. పంజాగుట్ట, అటువైపు ఖైరదాబాద్, అమీర్పేట్, సరూర్ నగర్, కూకట్పల్లి, ఇటువైపు చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, మొత్తంగా పెన్షన్ ఆఫీస్, ఈ అన్ని ప్రాంతాలు కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ తోటి రోడ్లన్నీ స్తంభించిపోయి ఉన్నాయి. వాహనదారులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఒకవైపు పైనుంచి వర్షం, కింద వెళ్ళడానికి రహదారి అంతా కూడా స్తంభించిపోవడంతో అనేక ఇక్కట్లను నగరవాసులు ఎదుర్కొంటా ఉన్నారు. మొత్తం మీద ఇవాళ కూడా ఈ వర్షాలు కంటిన్యూ అవుతాయి. రేపు కూడా ఈ అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షం కంటిన్యూ కొనసాగుతుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తంగా ఇప్పటికే రోడ్లు సరిగ్గా లేకపోవడం, రోడ్లు గుంతలతోటి కొట్టుకుపోయి ఉండడం, రోడ్ల మీద నీళ్లు చేరిపోవడం, దీనివల్ల వాహనాలు మూవ్ అవ్వలేక వాహనాలు ఇబ్బంది పడతా ఉన్నారు. మొత్తంగా ఈ వర్షం కష్టాలు రేపు కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాతావరణ శాఖ అధికారులు చెప్పిన సమాచారం ప్రకారం ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇదే పరిస్థితి రేపటి వరకు కొనసాగుతుంది. ఎక్కడైనా వాహనాలు అదేవిధంగా పాతకాలపు భవనాలు ఉంటే కనుక అవి కూలిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి. అదేవిధంగా మ్యాన్ హోల్స్ దగ్గర కూడా జాగ్రత్తగా చూసి ప్రయాణం చేయాల్సిందిగా అటువైపు ప్రభుత్వ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. వీటన్నిటిని కూడా బాగు చేసే ప్రయత్నం చేస్తున్నారు. డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, దాంతో రోడ్ల మీద నీళ్లు పెరిగిపోవడం, వాహనాలు స్లిప్ అయ్యి యాక్సిడెంట్ జరగడం, ఇలాంటి పరిస్థితులన్నీ చోటు చేసుకుంటా ఉన్నాయి. వీటన్నిటిని కూడా వర్షాల నేపథ్యంలో నగరవాసులు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా ప్రభుత్వ అధికారులు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. కెమెరా పర్సన్ గణపతితో రెహానా, ఎన్టీవీ, హైదరాబాద్ నుంచి. రైట్, ప్రతి ప్రదేశం నుంచి కూడా మనం విజువల్స్ లో గమనిస్తూ ఉన్నాం. ఒక పక్కన రోడ్లపై ఎక్కడికక్కడ బారులు తీరి వాహనాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. మరో పక్కన
లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. ఎక్కడికక్కడ వాహనాలన్నీ ఆగిపోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. లోతట్టు ప్రాంతాల్లో వాహనాల ముందు కదలడానికి కూడా లేకుండా ఇంజన్లోకి కూడా వాటర్ చేరిపోవడంతో వాహనాలు కూడా రోడ్డు పైన ఆగిపోయిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అలాగే సెల్లార్లో ఆఫీసులు కానీ ఇండ్లు కానీ కొంచెం లోతట్టు ప్రాంతాలుంటే ఆ లోతట్టు ప్రాంతాల్లోకి కూడా వర్షపు నీరు వచ్చి వారు ఉండలేని పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి విజువల్స్ లో. మొత్తంగా సిటీలో ఓవరాల్ గా చూసుకుంటే అంతటా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా 3 రోజుల నుంచి వర్షం మనకి ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉండడంతో వర్షం ప్రభావం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఉపరితల ఆవర్తనం ప్రభావం రేపు కూడా ఈ ప్రభావం ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా రోడ్డుపైకి వచ్చి నాలాలను తెరిచి వర్షపు నీరు ఇంకేందుకు వారు కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇటు మనం చూడవచ్చు రోడ్లపైన మాత్రం ట్రాఫిక్ మాత్రం చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంది. ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సాయంత్రం 4 గంటల నుంచే జోరు వాన కురవడంతో ఇటు స్కూల్ నుంచి పిల్లలు బయలుదేరి మధ్యలోనే రోడ్లపైన ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఆఫీసుల నుంచి ఇంటికి చేరుకునే వారు కూడా చాలా కష్టంగా నెమ్మదిగా ముందుకు సాగుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉంది. ఈ పరిస్థితి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రధాన రహదారులన్నింటిపై కూడా ఇదే పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. న్యూస్ వాన వరదైంది, నగరాన్ని ముంచేసింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా మరోసారి భాగ్యనగరంపై ప్రతాపం చూపించాడు. దాదాపు 3 గంటల పాటు కురిసిన కుంభవృష్టికి నగరం నిలువునా మునిగింది. మెయిన్ సెంటర్లలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమైన వర్షం 6 గంటల వరకు బీభత్సవంగా కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్ల మీద పెద్ద ఎత్తున నీరు నిలిచిపోయింది. ముఖ్యంగా రైల్వే అండర్ బ్రిడ్జిల వద్ద పరిస్థితి ఘోరంగా ఉంది. నడుం లోతు నీళ్లు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కనీసం నడిచే వీలు కూడా లేదు. ఆటోలు, కార్లు, బైకులు ఇలా అన్ని నీటిలో మునిగిపోయాయి. ఇంజన్లలోకి నీరు వెళ్లిపోవడంతో అవి ఆగిపోయాయి. కనీసం ముందుకు వెళ్దామన్నా కదిలే పరిస్థితి లేదు. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్తూ ఉన్నవారు, స్కూళ్ల నుంచి బయలుదేరిన చిన్నారులు ట్రాఫిక్ లోనే చిక్కుకునిపోయారు. దీంతో ఇళ్ల వద్ద తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళన చెందుతూ ఉన్నారు. జూబ్లీ హిల్స్, ఎమ్మెల్యే కాలనీ, చెక్ పోస్ట్, సికింద్రాబాద్, అమీర్పేట, పంజాగుట్ట, ఎర్రగడ్డ ఇలా ఎక్కడ చూసినా కూడా వాన నీరే. ఇక లోతట్టు ప్రాంతాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బస్తీల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరిపోయింది. ఇళ్లల్లోకి వాన నీరు ప్రవేశించడంతో నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరొక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు వర్షాలు నమోదవుతూ ఉన్నాయి.
తగ్గిపోయింది వర్షం మళ్ళీ వస్తుంది. మళ్ళీ రోడ్డు కావాలి. రవినా? రవి కాదు ఈయన వరప్రసాద్ అన్న. కెమెరామెన్ సరే రేపు వస్తావు కదా, ఎప్పటికీ వస్తావు కదా మార్నింగ్. వచ్చేప్పుడు సిచ్యువేషన్ చెప్పింది ఓకేనా? సరే కొన్ని విజువల్ తీసుకొని వస్తున్నాను. అదే అదే ప్రజలు చెప్తున్నారు కదా. ఇక కుంభవృష్టితో హైదరాబాద్ అమీర్పేట మొత్తం జలమయమైంది. జంక్షన్ మొత్తం వాటర్ తో జామ్ అయిపోయింది. మెయిన్ రోడ్డుపై నడుం లోతు నీళ్లు నిలిచిపోయాయి. Thank you.